జెల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. మనం ఎంత సైజో చూడండి, ఇలాంటివి 4 స్పూన్స్ ఇక్కడ వేసుకున్నాను నేనైతే. నాకు కొంచెం జెల్ అనేది కావాలి. సీడ్స్ తీసుకొని దీని నుంచి జెల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మనం వాటర్ అయితే ఇలాంటి గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే మనం ఇక్కడ తీసుకుంటున్నాము. చూసేయండి ఇక్కడైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. చూడండి, మంచిగా 2 గ్లాసెస్ వేయాలి. 4 స్పూన్స్కి మంచిగా వేసి కొంచెంసేపు ఇలా కలిపి, అండ్ ఇది మంచిగా ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే జెల్లీ లైక్ స్ట్రక్చర్ అనేది వచ్చిన తర్వాత మనం ఇది ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇది మంచిగా ఇది ఫుల్ ఫ్లేమ్ మీద, లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చెప్తాను మీకు. హై ఫ్లేమ్ మీద మనము చూడండి, హై ఫ్లేమ్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక 1 బాయిల్ వచ్చేంత వరకు మనము ఇలా పెట్టుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఏమీ నానబెట్టాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఫ్లాక్స్ సీడ్స్ని మీ ఇష్టం అనమాట. ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టుకోవాలి అనుకుంటే మీరు నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకోకపోయినా మంచిగా మనం బాయిల్ చేస్తాం కాబట్టి ఇది జెల్లీ లైక్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి, పెట్టుకోవాలి. అండ్ ఇది హెయిర్ ఫాల్ అయితే చాలా బాగా కంట్రోల్ అవుతుంది. నాకైతే మంచి హెయిర్ అనేది సిల్కీ అండ్ సాఫ్ట్ అయిపోతుందండి. ఎంత సిల్కీ అవుతుంది తెలుసా, మంచిగా సాఫ్ట్గా అయిపోతుందండి. హెన్నా పెడితే హెన్నా లీవ్స్ మిక్సీలో గ్రైండ్ చేసేసి హెన్నా లీవ్స్ వేసి అంత హెన్నా ఫ్లేవర్స్ హైబిస్కస్ లీవ్స్ ఇలా వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఎంత మంచిగా హెయిర్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్గా అవుతుందో అంత బాగా అయితే మనకు ఇది పెట్టుకుంటే రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు ఆల్ప్స్ గుడ్నెస్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ తీసుకున్నా ఇలా చేసుకోవడం మీకు లో కాస్ట్లోనే ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది అయిపోతుంది అనమాట. ఇది మనకు న్యాచురల్గా కూడా ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది అని చాలామంది అంటూ ఉంటారు. ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో కావచ్చు మనం పెట్టుకొని ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకుంటే మాత్రం మనకు 1 వీక్ దాకా ఉంటుందండి. వీక్లీ 2 టైమ్స్ అయినా పెట్టుకోవచ్చు. అలా మంత్లీ వన్ టైం అయినా చేసుకుంటే చాలు. 1 టైం అయినా మంత్లీ 2 టైమ్స్ అయినా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇలా పొంగు వస్తూ ఉంటుంది. ఫేస్కి కూడా మనం మంచి ఇది తీసుకున్నాము. 2 స్పూన్స్ జెల్ తీసుకున్నాము. మనం బేసన్ లేకపోతే చావల్ కాట, రైస్ ఫ్లోర్, ఏదో ఒక పిండి, ముల్తానీ పిండి, ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ముల్తానీ మట్టి పౌడర్, అది మంచిగా కలిపేసుకొని టొమాటో జ్యూస్ బదులు ఇలా పొంగొచ్చిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట. కంటిన్యూస్గా స్టీర్ అనేది చేస్తూ ఉండాలి. మంచి జెల్ లైక్ స్ట్రక్చర్ 10 మినిట్స్ ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత చూసేయండి, ఇలాంటి స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. చూసేయండి, ఇలాంటి జెల్ అనేది ఇలా ఫామ్ అవ్వాలి. ఒక్కొక్క సీడ్ అనేది మెల్లిమెల్లిగా పడుతూ ఉన్నప్పుడు మనకు జెల్ అనేది తయారైపోయినట్టు. ఇలా ఉంటే చాలు. మళ్ళీ మనం ప్రిపేర్ చేస్తున్నాము. అలోవెరా తీసుకోవాలి. ఇలాంటి ఫైన్ పీసెస్ కట్ చేయాలి. తర్వాత ఇలాంటి కర్రీ లీవ్స్ అయిన కరివేపాకు తీసుకొని, అలోవెరా తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ రైస్ కూడా తీసుకోవాలి. మనం ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఈ ఫ్లాక్సీడ్ జెల్ ఎక్స్ట్రాక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఈ సీడ్స్ ఉంటాయి కదండి, అవి ఇలానే పెట్టుకొని ఇంకా దాంట్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సెకండ్ గ్లాస్ అనమాట ఇది. సెకండ్ గ్లాస్ 2 గ్లాసెస్ ఫుల్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇలాంటి 1 గ్లాస్
రైస్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా కర్రీ లీవ్స్ అండ్ అలోవెరా కలిపి యాడ్ చేస్తున్నాను. అంతా కలిపి బాయిల్ చేసేసిన తర్వాత దీనికి వచ్చిన జెల్ ఏం చేస్తానంటే, షాంపూ ఉంటుంది కదండి, ఇది ఇలా మిక్స్ చేసి చూడండి, ఇది మంచి కలపాలి. అన్నీ వేసిన తర్వాత ఇది మంచి కలపాలి. ఇది కూడా ఒక 5 minutes బాయిల్ అయితే చాలు. 5 minutes మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత మనము దీంట్లో కొంచెం పసుపు కలుపుకొని చేసి అప్పుడే స్ట్రైన్ చేయాలి. కూల్ అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది మిశ్రమం, అందుకని రాదు. ఇది నార్మల్గా ఇలా ఉడికిపోయిన తర్వాత మంచిగా మనం స్ట్రైన్ అంటే, ఎందుకు ఇది చెక్ చేస్తున్నానంటే మన హెయిర్ని కండిషనింగ్ చేస్తుంది. ఇది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జెల్ అయిపోతుంది కదా, ఇది మంచిగా ఒక జెల్ మిశ్రమం అయిపోయిన తర్వాత మనం కొంచెం ఈ మిశ్రమం తీసుకొని అండ్ దీంట్లో షాంపూస్ అనేవి మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూని దీంట్లో కలిపేసుకొని ఇది మనం హెయిర్ ఎలా వాష్ చేసుకుంటాం నార్మల్గా అలానే వాష్ చేసుకోవాలి. హెయిర్ నార్మల్గానే వాటర్ పోసుకొని వచ్చేసేయాలి అనమాట. ఇది అలోవెరా ఉంటుంది కాబట్టి మనం కండిషనర్ ఏమి పోయాల్సిన అవసరం లేదు.